విశాఖపట్నం భూమాతను, ప్రకృతి వనరులను, సమస్త జీవవర్ణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అన్నారు. మన నేస్తరికం భూమాతతో అనే సందేశంతో శుక్రవారం ఉదయం విశాఖ జిల్లా అనంతపురం మండలం కొట్టిపల్లి పంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామం వద్ద మారికవలసకు చెందిన ది ఇంటెలి స్కూల్ విద్యార్థులతో వరి నాట్లు వేయించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేవి రత్నం మాట్లాడుతూ, మనిషి పుట్టి సుమారు 2 లక్షల సంవత్సరాలు అవుతోందని, అప్పటి నుంచే మానవాళి ఆయురారోగ్యాలతో జీవించేందుకు భూమాత, ప్రకృతి వనరులు, జీవవర్ణం ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. అందువల్ల భూమాత పరిరక్షణ, ప్రకృతి వనరుల సంరక్షణ మానవాళి బాధ్యత అన్ని గుర్తు చేశారు. ప్రకృతికి అనుగుణంగా పంటలు పండించాలని, రసాయన ఎరువులు, కలుపు నివారణ మందులు, రసాయన క్రిమి సంహారకాలతో భూమిని విషతుల్యం చేయవద్దని కోరారు. రసాయనాల వినియోగం వల్ల భూమితో పాటు త్రాగునీరు, గాలి, ఆహార పదార్థాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి తాము తీసుకునే ఆహారం ఎలాంటిది, అది ఎలా ఉత్పత్తి అవుతోంది అనే విషయాలను తెలుసుకొని ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్యాకెట్ ఫుడ్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. తల్లిదండ్రులను కూడా ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని విద్యార్థులు కోరాలని ఆయన సూచించారు. ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ప్యాక్ చేసే ఆహార పదార్థాలలో ఉపయోగించే కొన్ని రసాయనాలు ఆరోగ్యానికి అనుకూలంగా ఉండకపోవచ్చని, అందువల్ల ఆహార ఎంపిక విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ది ఇంటెలి స్కూల్ ఉపాధ్యాయులు నాగమణి, సత్యవతి, సంధ్యారాణి, అపర్ణ, ఛాయా చిత్రకారుడు సంతోష్, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ సమన్వయకర్త జె రాజేశ్వరి, యాక్షన్ అండ్ ఎన్జీఓ ప్రతినిధి ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు స్వయంగా వరి నాట్లు వేయడం ద్వారా వ్యవసాయం, ప్రకృతి పరిరక్షణపై ప్రత్యక్ష అవగాహన పొందారు. గట్టుపల్లి ప్రాంతంలో ఉన్న పంట పొలాలను చూడడానికి వచ్చాము. మేము మారికవలస ఇంటెలి స్కూల్ నుంచి వచ్చామండి. ఇక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో, ప్రెసెంట్ జనరేషన్ లో పిల్లలకి పొలాలు వాటిని ఎలా పండిస్తారనే దాని మీద అవగాహన కల్పించడం కోసము ఈ రోజు మేము గ్రేడ్ 5 పిల్లలందరినీ తీసుకొని ఈ ప్రాంతానికి వచ్చాము. పిల్లలందరికీ చూపించడం జరిగింది. మాకు ఇక్కడ రత్నం గారు కూడా బాగా సపోర్ట్ చేసి పిల్లలకి అన్ని వరి నాట్లు ఏ విధంగా వేస్తారు, సంవత్సరానికి ఎన్ని పంటలు పండిస్తారు, పిచ్చుకల నుంచి పంటలను ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే విషయం పైన పిల్లలకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ ఫర్ అవర్. పేరు గీతాంశిక. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను పొలానికి వచ్చి నాటాను. ఇక్కడ బోల్డ్ టీచర్స్ తో మేము ఆడాము. మేము ఇక్కడ అన్ని ఎక్స్ప్లోర్ చేసాము. మేము వాళ్ళు ఎలా చేస్తారో కూడా చూసాము. అందరికీ నచ్చలేదు కానీ మాకు చాలా నచ్చింది. మేము అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసాం. థ్యాంక్ యూ. రాశిత. నేను 5వ తరగతి. ఈరోజు మనం ఫీల్డ్కి వచ్చాం. ఈరోజు మేము మొక్కలు నాటుకొచ్చాం. మొక్కలు చాలా కూడా ఉన్నాయి. ఇక్కడ మేము చాలా జీవులు ఇంకా బర్డ్స్ కూడా చూసాము. చదువుతున్నాను. ఇవాళ నేను పొలంకి ఫీల్డ్ ట్రిప్ కోసం వచ్చాను. ఇక్కడైతే చాలా పువ్వులు ఇంకా పక్షులు ఉన్నాయి. మేము ఇంకా మొక్కలు కూడా నాటాము. ఇక్కడ ఒక ట్రాక్టర్స్ అలా వస్తున్నాయి. మేము అక్కడ కిందకి వెళ్ళి ప్లాన్ చేసాం. ప్లాంట్స్ ని మట్టిలో ప్లాన్ చేసాము. వీడియోస్ కూడా తీసుకున్నాం. సో ఇక్కడ చాలా అనిమల్స్ ఉన్నాయి అండ్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి. మేము ప్లాన్ చేసాం ప్లాంట్స్. వ్యవసాయం నేర్పితే పిల్లలకి, కాలేజీ పిల్లలకి, స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఇప్పటి నుంచే వ్యవసాయం నేర్పితే వ్యవసాయం చేయడం అనేది వాళ్ళకి అవగాహన వస్తుంది. ఇప్పటి నుంచి నేర్పకపోతే తర్వాత కిందకి కూడా ఇబ్బంది పడవలసిన అవసరం వస్తుంది, రోజులు వస్తాయి. ఈరోజు మనం ఆనందపురం దగ్గరలో ఉన్న బోని అనే గ్రామంలో వరి నాట్లు ఎలా ప్లాంట్ చేయాలి అనేది తెలుసుకోవడం కోసం వచ్చాం. పిల్లలే కాదు, మేము కూడా ఇదే ఫస్ట్ టైం కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసాం. అంటే ఆర్గానిక్ కల్చరింగ్ అంటే ఏంటి, ఆర్గానిక్ బేస్డ్ ప్లాంటింగ్ అంటే ఏంటి, అలాగే ఎటువంటి కెమికల్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ యూజ్ చేయకుండా వరి నాట్లు నాటడం, పండించడం, అలాగే ఇక్కడ నుంచి చాలా ఊర్ల వరకు ఇదే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా వీళ్ళు ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ
కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా వాడటం వల్ల ఇక్కడికి చాలా పక్షులు అనేవి వలస వస్తున్నాయి. అంటే మనకి తెలుసు ఈ కెమికల్ వాడితే ఏమవుతుంది, చాలా మంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అలా ఇటువంటి కెమికల్ బేస్డ్ లేకుండా ప్రకృతి సిద్ధంగా వాడుతుండడం వల్ల చాలా వరకు ఇక్కడ మొక్కలు, మనుషులు, అవి తినడానికి వచ్చే పక్షులు ఆరోగ్యంగా ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి కూడా చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంది. And it's a very good experience. For the first time I'm experiencing this. I came to the farm and how to crop those. The children also enjoyed a lot, and it's a very good experience where these are clearly like free from pests, and they're using very good fertilizers even, and it's a very good experience for my life. Thank you. ప్రకృతి ఆధారంగా ప్రతి ఒక్కరూ పంటలు పండించాలనే ఆలోచనతో విద్యార్థి దశ నుంచి పంటలు ప్రకృతితో ఎలా మమేకమై పండించాలి అనేది నేర్చుకోవడానికి ఈరోజు ఇంటెలి విద్యార్థులు రావడం జరిగింది. ఏదైతే మనం ప్రకృతి ఆధారంగా పంటలు పండిస్తున్నామో దానివల్ల చాలా పశుపక్షాదులు బతుకుతాయి. ఈ రోజు మనం ఈ పొలానికి రాగానే మనం చూడగానే కత్తిరిపెట్లు కనిపించాయి, కొంగలు కనిపించాయి, బీఈటర్స్ కనిపించాయి, ఇలా కొన్ని రకాల పక్షులు కనిపిస్తున్నాయంటే ఇంకా ఈ పొలం రసాయనాల కాలుష్యంతో పూర్తిగా నాశనం అవ్వలేదు అని అర్థమవుతుంది. ఏదైతే కెమికల్ ఫెర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్, ప్రధానంగా ఈ గడ్డి మందులు వాడుతున్నారో దానివల్ల బంగారు పిచ్చుకలు అంతరించిపోతున్నాయి, కత్తిరిపెట్లు అంతరించిపోతున్నాయి, తాబేళ్లు, కప్పలు, పీతలు, ఇలా అనేక రకాల జాతులు అంతరించిపోతాయి. ఆ జాతులన్నీ అంతరించిపోతున్నాయి అంటే భవిష్యత్తులో మనిషి అంతరించిపోయే రోజులు వస్తున్నాయని అర్థమవుతుంది. కాబట్టి మనుషులు మనం బతకాలి అంటే ముందు రసాయనాల కాలుష్యం లేని ఆహారం కావాలి మనకి. రసాయనాల కాలుష్యం లేకుండా పంటలు పండించాలి. దీంతో ప్రతి ఒక్కరు సహకరిస్తాను కోరుతున్నాను.